వెల్కమ్ టు మల్లీశ్వరి డైరీస్. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు పూలు కోసుకొచ్చుకొని అక్కడ పెట్టుకున్నాను పూజ కోసం. తర్వాత ఇవాళ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి కార్న్ తిందాం ఒక పీస్ అని చెప్పి కార్న్ కూడా బాయిల్ చేసుకుని పెట్టుకున్నాను. 9:30కి అలా తినొచ్చు అని చెప్పి కార్న్ బాయిల్ చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత ఈరోజు కొంచెం మొన్న అమ్మవారికి సారి తీసుకెళ్ళినప్పుడు తడిపిండి ఉందండి కదా, సలివిడి పాకం పిండి, అది ఫ్రిడ్జ్లో పెట్టించాను. సరే దాన్ని చేతి చెక్కలాగా చేద్దామని చెప్పి మొదలుపెట్టానమాట. శనగపప్పు ముందుగా నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ తర్వాత అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు మిక్సీలో వేసి తీసుకొచ్చానండి. మిక్సీ వేసాను. ఆ మిక్సీ వేసి ఆ పేస్ట్ వేసి ఆ వరిపిండి కొంచెమే ఉందిలేండి, ఎక్కువ లేదు. అది చేతి చెక్కలు అది తక్కువ అండి నేను చేయటం, ఎప్పుడన్నా అలా చేస్తూ ఉంటాను. ఈరోజు ట్రై చేద్దాం, అది క్లాత్ మీద కూడా అనొచ్చు అన్నారు. సరే క్లాత్ మీద అని చూసి చేద్దామని చెప్పి సరే కలిపాను, కొంచెం పిండి ఉందిలే అని చెప్పి. దాంట్లో వరిపిండిలోనండి వెన్నపూస ఉంటే తీసి వెన్నపూస వేసి పచ్చిశనగపప్పు కూడా వేసి ఇలా కలిపితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇలాగా వాటర్ పోయక ముందే కలిపితే ఇలాగ ఉండయినట్టుగా అలా ఉండాలండి. సరిపోకపోతే అవ్వకపోతే ఇంకొంచెం వెన్నపూస వేసుకోవటం అంట. అలా చేస్తే బాగుంటాయి అని మొదలుపెట్టాను అనమాట. సరే వెన్నపూస వేసి పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు అవి పేస్ట్ కలిపి ఇలా కలిపేసానండి పిండి. వెన్నపూస వేస్తున్నాను చూడండి. అది ఎక్కువ పిండి లేదులేండి, ఎంతసేపు ఒక అరగంటలో అయిపోయేటట్టు కొంచెమే కాలటమే ఆలస్యం, అంత తప్పితే ఏం లేదు. సరే ఈ రకంగా ఈరోజు ట్రై చేద్దాంలే అని చెప్పి ఇలా మొదలుపెట్టాను అనమాట. కొంచెం హాట్గా ఉంటుంది టీ తాగేటప్పుడు కానీ ఎప్పుడైనా తినొచ్చు అని చెప్పి అలా చేశాను. అది స్పైసీగా బాగా వచ్చినాయండి, చాలా బాగుంది. మా అమ్మలు చెక్కలు అలా చేసేవాళ్ళు కానీ గుంటూరు జిల్లాలో ఈ చేతి చెక్కలు చేయటం అక్కడ మరి మేము చిన్నప్పుడు చేయలేదండి. తర్వాత చేయటం మొదలుపెట్టారు వాళ్ళు కూడా చేతి చెక్కలని. అది చెక్కలు చేయటం అయితేనేమో పొడి పిండి అయినా సరిపోయిద్దండి, మరాడిచ్చిన పిండి. ఇది తడిపిండి ఉంటేనే చేతి చెక్కలు వస్తాయి అంటండి, చేతితో ఇలా వేయటం కోసం. మొన్న యూట్యూబ్లో కూడా ఒక ఆవిడ చెప్తున్నారు, ఇది తడిపిండితోనే వస్తాయి అమ్మ, పొడి పిండితో చేసారు మళ్ళీ రాలేదనుకుంటారా అని. సరే మొన్న ఫ్రిడ్జ్లో ఉంచాను. ఆ రోజు సలివిడి పట్టిన తర్వాత అమ్మవారు ఈసారి తీసుకెళ్ళినప్పుడు తడిపిండి ఆడించుకొచ్చామండి. అది కవర్లో పాటు ఫ్రిడ్జ్లో పెట్టించా కొంచెం మిగిలితే. ఆ పిండిని ఈరోజు ఈ రకంగా చేస్తున్నాను అన్నమాట చెక్కలు. మీరు కూడా చూస్తారని చెప్పి వీడియో తీసి పోస్ట్ చేస్తున్నాను అన్నమాట. అది ఇక అలా కలిపి ఉండలు అయినట్టయితే చూసుకుంటే అయిందనుకోండి ఇలా నొక్కితే, అది తర్వాత వాటర్ పోసి కలుపుకున్నాను అనమాట. ఈలోగా బాండీలో నూనె పోసి స్టవ్ వెలిగించాను అనమాట. వెలిగించి ఒక క్లాత్ పెట్టుకొని క్లాత్ మీద ఇలాగ రుద్దాను, అది చెయ్యి పెట్టి ఇలాగ అన్నాను అనమాట. అది బటన్ వేలు ఉంటుంది కదా, తమ్నైల్, అది పెట్టి ఇలా ఇలా ఆ పార్ట్ పెట్టి ఇలా నొక్కి అన్నాను అనమాట. అంటే అది బాగానే వచ్చినాయండి, ఫస్ట్ టైం కదా అలా క్లాత్ మీద చేయటం, బాగానే వచ్చినాయి అనమాట. సరే ఈ రకంగా చెక్కల్ని కాలుస్తున్నాను అనమాట. మీలో ఎంతమందికి ఇష్టమండి చెక్కలు? నేను తింటానండి చెక్కలు మామూలుగా టీ టైంలో అలాగా. చిన్నప్పుడు బాగా ఎక్కువగా ఏం చేతి చెక్కలు అనుకోండి, మా అమ్మాయిల చెక్కలు పెద్ద పెద్దగా చేసేవాళ్ళు, కొంచెం క్లాత్ వేసి వచ్చి నొక్కి అలా చేసేవాళ్ళు. ఆ తర్వాత అండి వాళ్ళు టెక్నిక్ పూరీ ప్రెస్తో చేస్తున్నారు. మా పెళ్ళిళ్ళు అయిన దగ్గర నుంచి తర్వాత ఇక పూరీ ప్రెస్లు కొనుక్కున్నారు కదా, ఆ పూరీ ప్రెస్తో 3-4 గుంటలు పెడతాం, చిన్నగా చేయటం. ఒకేసారి ఇలా పెట్టి టకా చేసేస్తున్నారు అనమాట, చాలా ఈజీగా. పల్లెటూరు కదండి, నలుగురు కూర్చుంటారు, మినిమం 4 ఉంటారండి స్టవ్ పొయ్యి దగ్గర. కబుర్లు చెప్పుకుంటూ ఉండలు చేసేవాళ్ళు, నేను నొక్కేవాళ్ళు, ఇలాగా చాలా బాగుంటుంది పల్లెటూరులో అలా చేయటం. మా చిన్నమ్మ వాళ్ళు వచ్చి కూర్చుని ఇదివరకు వండినంత వంటలో అట్లా తినటం కూడా అలవాటు పోయిందిలేమ్మ, ఇప్పుడు చాలా తక్కువ కొంచెం ఎప్పటికప్పుడు అలా చేసుకుంటున్నాం అని అంటున్నారు అనమాట. అది ఈ రకంగా ఇలా కాలుస్తున్నాను. అది మా వంశిక హాట్ తింటుందండి, వనిక కూడా తింటుంది. వంశిక ఏంటో ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం ఇవ్వద్దు. మొన్న మునగాకు పొడి వేసుకోమ్మా అని అంటే, అమ్మో నాకు అలాంటి పొడులు గిళ్ళు ఇవ్వకు నాకు అసలుకి అలా అంటుంది. అది టమాటా పచ్చడి ఇలాంటివి అయితే తింటా కానీ నేను ఈ కారపొడులు ఇలాంటివి నాకు అసలు వద్దు అని అంది.
వనిక అయితే వేసుకుంటుందండి, ఇబ్బంది పెట్టదు. ఏ కూరైనా తింటది, ఏదైనా చేస్తది. మా జతివికు, వంశీ ఇద్దరు కూరల దగ్గర పేచీలుంటాయండి. అది ఈ రకంగా చెక్కలను కాలుస్తున్నాను. ఇప్పుడు మా అమ్మాయి గనక చూసిందనుకోండి, నేనొచ్చి హెల్ప్ చేసేదాన్ని కదా అంటది. కొంచెమేలెండి పిండి, అందుకోసం పిలవలేదండి. మళ్ళీ ఎందుకు ఇబ్బంది అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇయన్నీ అని పిలవలేదనమాట. నేనే చేశాను. అది ఈ రకంగా కాలుస్తూ ఉండాలనమాట. అన్నీ కాల్చిన తర్వాత ఒకటిలాగా శనగపప్పు కాలితే కాలినట్టని చూసుకోమన్నారు. సరే అని చెప్పి ఒకటి చూస్తే బాగానే కాలిందండి, కరకరలాడుతున్నాయి. ఇక సరే ఈ కాల్చటం ఇది కూడానండి, నూనె పొంగు ఆగినప్పుడు కాలినట్టంట. నాకు తెలీదు. పెళ్ళైన కొత్తలో మా బావగారు ఒకాయన మా తోడికోడలు వండుతుంటే కూర్చుంటే, "ఇక తీయొచ్చా ఆకాయ, తీయొచ్చా ఆకాయ" అని అడుగుతుంటేను తీయమంటే ఆయన అన్నారు అప్పుడు, "అది కాదమ్మా మల్లేశ్వరి, అది నూనె పొంగు ఆగుతది చూడు, అది సిగ్నల్ నీకు ఇక కాలినట్టు, అలాగమ్మ టెక్నిక్ నేర్చుకో" అన్నారు. అదివరకు పెళ్ళికి ముందట పిండి వంటల దగ్గరికి అది కూర్చునేదాన్ని కాదండి. నేను అసలు స్వీట్ తినేదాన్ని కాదు. అది చేయటం దగ్గర అసలు వెళ్ళేదాన్ని కాదు. ఎప్పుడన్నా ఇక ఆ ఉండలు అప్పుడు రమ్మంటే గొడవ చేసేదాన్ని, మిఠాయి ఉండలు. అది ఈ రకంగా చెక్కలు చేశాను ఈరోజు. సరే ఇవి చూసి మీలో ఎవరైనా నచ్చితే కనుక చేసుకుంటారని చెప్పి వీడియో రూపంలో పోస్ట్ చేస్తున్నాను అనమాట. ఇవి కనుక నచ్చితే కనుక మీకు కామెంట్ పెట్టండి. ఎంతమంది ట్రై చేశారో చూడండి. ఈ రోజుకైతే ఇదేనండి. రేపు మరలా ఇంకొక వీడియోతో వస్తాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. అది ఓకే. బై అండి. ఇక మా వంశిక స్కూల్ నుంచి వచ్చి ఉంటుంది. ఫోన్ చేసిద్ది, "ఏం చేస్తున్నావు అమ్మమ్మ" అని. 3కే వచ్చేస్తారండి వాళ్ళు. సరే ఇక. ఓకే. బై అండి. సీ యూ.